ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమరేంద్రయ్య గారి మర్యాద కాపాడడం కోసం అందరి ముందు ఇద్దరికి పెళ్ళని చెప్పి ఆవిడ భవిష్యత్తుని పనంగా పెట్టిందమ్మా. చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. అరుణ గారు, మీరెందుకొచ్చారు? న్యూస్ చూశాను మనోహరి, రాక తప్పలేదు. మీరు? నా పేరు అరుణ అమరేంద్ర గారు, సరస్వతి మేడం అసిస్టెంట్ని. తను కాదు. లేదండి, తను తను కాదు, తను కాదు. ఆరు మను నా దగ్గరే పెరిగారు. సరస్వతి మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చే ముందు నాతో మాట్లాడారు సార్. ఆవిడ మిమ్మల్ని ఎందుకు కలవాలనుకున్నారో నాకు తెలుసు సార్. ఎందుకు కలవాలన్నారు? ఏం చెప్పాలనుకున్నారు? మనోహరితో మీ పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మనోహరి పెళ్లి చూపుల్లో జరిగింది సరస్వతి మేడంకి తెలిసిందండి. రేపన్న రోజు మనోహరికి ఎవరితో పెళ్ళైనా కానీ ఈ నింద ఇలాగే ఉండిపోతుంది. అందుకే సార్, మీరు మనోని పెళ్లి చేసుకుంటే అరుంధతి ఆశ కూడా నెరవేరుతుందని అన్నారు. అయ్యో లేదు. మీకు భార్య అవసరం లేకపోవచ్చు సార్, కానీ ఈ పిల్లలకి తల్లి అవసరం. ఆ పెద్దవాళ్ళకి ఒక తోడు కావాలి. ఇవాళ కాకపోయినా రేపైనా మీరు ఇంకొక పెళ్లి చేసుకోక తప్పదు. ఆ వచ్చే ఆవిడ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుందన్న నమ్మకం లేదు. ఎదిగే ఆడపిల్లల అవసరాల్ని పట్టించుకుంటుందన్న భరోసా లేదు. అదే మను అయితే 6 పిల్లల్ని తన పిల్లల్లానే చూసుకుంటుంది, ప్రేమని పంచుతుంది. అందుకే మనోహరికి మీకు పెళ్ళవడం వల్ల అటు అరుంధతి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇటు మీ ఇద్దరి జీవితాలకు కూడా ఒక తోడుంటుందని సరస్వతి గారు భావించి మీతో చెప్పడానికి వచ్చారు. కానీ చెప్పేలోపే ఆవిడికి ఇలా జరిగింది. ఇవాళ మనోహరి నోట్లో నుంచి మీ ఇద్దరికి పెళ్ళి అనే మాట పైనున్న అరుంధతే తన పిల్లల కోసం, ఈ కుటుంబం కోసం చెప్పించినట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.